Welcome to Atheist Bulletin. I am Dr. Samaram, Atheist Center, Vijayawada. I am Pramila, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు. ప్రజలలో ఆస్తిక ప్రవృత్తి ఉన్నంతకాలం నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే నాస్తికత్వమే కావాలి. ప్రముఖ నాస్తికులు గోరా. మూఢనమ్మకాలు వదలాలి. ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఆలోచించాలి. బానిస ప్రవృత్తితో బానిస బ్రతుకే. అభ్యుదయ ఉద్యమకారిణి అని విసెంట్. యజ్ఞాలు యాగాలు అర్ధరహితం. డాక్టర్ సమరం. ఫిబ్రవరి 16న నాస్తిక కేంద్రంలో డాక్టర్ మారు సంస్మరణ సభ. అందరినీ ఆకట్టుకుంటున్న సమరం ఛానల్స్లోని ఎక్స్పర్ట్ల వీడియోస్. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, ప్రజలలో ఆస్తిక ప్రవృత్తి ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యంగా వర్ధిల్లదు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే నాస్తికత్వమే కావాలి అన్న గోరాగారి మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా. నాస్తికత్వం అంటే సాధారణంగా ఏమనుకుంటారంటే కేవలం దేవుడు లేదు అనడమే అనుకుంటారు, లేదా మూఢనమ్మకాలు ఖండించడమే అంటారు, లేదా మహత్యాలు ఇవన్నీ చేసిన ఉట్టి బూటకం చెప్పాలనుకుంటారు. ఈ మూఢనమ్మకాలన్నీ దానికి అర్థం లేదు చెప్పడం అంతే అనుకుంటారు నాస్తికత్వం అంటే. కానీ గోరా గారు నాస్తికత్వానికి పరిపూర్ణమైన రూపం ఇచ్చారు. ఒక జీవిత విధానం, అది అన్ని రంగాల్లో, అది ఆర్థిక రంగం కావచ్చు, సామాజిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైజ్ఞానికం కావచ్చు, నైతిక విషయాలు కావచ్చు, కళల రంగం కావచ్చు, ఏదైనా కానీ అన్ని రంగాల్లో నాస్తికత్వం సంబంధించినటువంటి ఆ జీవన విధానాన్ని ఆయన రూపొందించారు. వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం. వాస్తవికత అంటే ఏదైనా సరే సత్యం మీద, రియాలిటీ మీద ఆధారపడాలి. ఏ విషయం సరే నిజం అవ్వాలి, నిర్ధారణ అవ్వాల్సిందే ఒకటి. రెండో సంఘదృష్టి, దాంట్లో సమానత్వం, సాంఘిక సమానత్వం. సమాజంలో ఉన్న వాళ్ళందరూ సమానంగా ఉంటారు, సమానమైన అవకాశాలు ఉంటాయి, సమానమైన గౌరవం ఉంటుంది, సమానమైన అవకాశాలు ఉంటాయి, సమానమైన గౌరవం ఉంటుంది. ప్రతివాడు రెండో వాడు గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. అందరికీ అన్ని వసతులు సమానంగా ఉంటాయి. వాడు ఉండడం, వాడు లేకపోవడం ఉంటుంది, ఒక పేదవాడు ఒక ధనికుడు ఉంటుంది, ఒక సమాన స్థాయిగా. అది వాస్తవికత, సంఘదృష్టి, సామాజిక న్యాయం ఉంటుంది దాంట్లో. ఇక మూడవది వ్యక్తిత్వం. వ్యక్తిత్వం అంటే మనిషి ఎప్పుడు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు? మంచి వ్యక్తిత్వాన్ని స్వేచ్ఛగా ఆలోచించినప్పుడు. నా మీద ఏ పౌరు నన్ను అసీకరించదు, నేను స్వేచ్ఛాజీవిని, నేను స్వేచ్ఛగా ఆలోచిస్తాను, స్వేచ్ఛగా ఉంటాను, అలాగే నేను గౌరవం పొందుతాను, ఎటువంటి గౌరవం పొందుతాను, వాళ్ళు గౌరవిస్తాను, నేను గౌరవప్రదంగా బతుకుతాను. వ్యక్తిత్వం అన్న దాంట్లో ఎదుటి వాళ్ళకి గౌరవం ఉంటుంది, దాని గౌరవప్రదంగా బతకడం ఉంటుంది. దానికి స్వేచ్ఛగా ఉన్న వ్యక్తిత్వం దాంట్లో మనిషి స్వేచ్ఛగా ఇస్తారు. దాంట్లో క్రియేటివిటీ, సృజనాత్మకత, అలాగే చేసిన పనికి బాధ్యత వహించడం, ఏదైనా బాధ్యతగా చేయడం. ఇవన్నీ మూడిట్ల మీద కలిపి గోరా గారు వాస్తవికత, సంఘదృష్టి, వ్యక్తిత్వం, ఆ మూడు ప్రిన్సిపల్స్ మీద మొత్తం జీవిత విధానాన్ని అంతా రూపొందించారు. చివరికి రాజకీయాలు కూడా మామూలుగా ఏమనుకుంటారంటే చాలామంది ఈ నాస్తికత్వం మాట్లాడేవాళ్ళు రాజకీయాలతో మాకు సంబంధం లేదు, కేవలం దేవుడు లేదన్నాం, మూఢనమ్మకాలు తప్పన్నాం, బాబాలు మోసగాళ్ళు అన్నాం అంతే అనుకుంటారు. అది కాదు. అంత మాత్రాన మొత్తం మనిషి యొక్క జీవితం అన్ని రంగాల్లోనూ హాయిగా మారదు. మనం కోరేదేంటి? అందరూ సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అందరికీ అన్ని అవకాశాలు ఉండాలి, అందరికీ సమానమైన గౌరవం ఉండాలి సమాజంలో. అది నాస్తికత్వం. అయితే ప్రతి వాళ్ళకి అన్ని అవకాశాలు రావాలంటే ఎలా వస్తాయి? ఏ రంగం వస్తాయి? ఏం చేయాలి? అక్కడే వస్తుంది రాజకీయాలు, ప్రజాస్వామ్యం, రాజకీయ వ్యవస్థ వస్తుంది.
రాజకీయ వ్యవస్థ ద్వారానే మన అవసరాలు తీరుతాయి. నేను కష్టపడినా ఒక్కడికోవచ్చు, కానీ అందరికి ఎలా వస్తాయి? నేను ఒక్కడనే సంపాదించి నేను ఒక్కడే ధనవంతులైపోయి నేను అధికారం ఇస్తే ఎలా కుదురుతుంది? కుదరదు. సమాజంలో సమానత్వం కావాలి, సమానమైన అవకాశాలు కావాలి. అవి ఒక ఇండివిజువల్ లేదా 10 మంది కలిసి చేసేది కాదు, ఒక ప్రభుత్వ పరంగా జరుగుతుంది. అలాగే ప్రజల అవసరాలు చాలా ఉంటాయి, అవన్నీ ప్రతిబింబించాలి. దేని ద్వారా అవుతాయి? ప్రభుత్వం ద్వారా అవుతాయి. అంచేత ప్రభుత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? రాజకీయాల ద్వారా వస్తుంది. అంచేత రాజకీయాలు లేకుండా సమాజంలో సమానత్వం రావాలి, అందరికీ అవకాశాలు సమాన అవకాశాలు రావంటే కుదరదు. అంచేత రాజకీయాలనేవి అవే రాజకీయాలు అసలైన ప్రజా రాజకీయాలు కావాలి. నాస్తికత్వం ద్వారా సెగ్వార్ గారు అంది. ఒకనప్పుడు మతరాజ్యాలు ఉండేవి. మతరాజ్యాలు మతం ఆధిపత్యం ఉండేది. మత గ్రంథాలు ఏం చెప్తే అదే నీతి, మనుస్మృతులు ఏం చెప్తే అదే ఇది. మనుస్మృతిలో బ్రాహ్మణుడికి ఆధిక్యం, కింద వాళ్ళేమో దళితులు వాళ్ళకేమో వాళ్ళకి సేవలు చేసేందుకు వాళ్ళు గౌరవం. ఇంకా పంచములు ఉన్నారు, ఈనాదైన బతుకులు మనుస్మృతిలో చెప్పారు, ఇంకా తక్కువ స్మృతి గ్రంథాలు చెప్పారు. మేము అరంగానే చేస్తాం అన్నారు, జరిగింది. అలాంటి మతరాజ్యాలు జరిగాయి. మతం సమాజాన్ని పాలించింది. నోరు మూసుకుని పడి ఉంది. ఆమె ఏం చెప్తే వినాలి. ఇది మతం చెప్పేదాన్ని ధిక్కరించడానికి వీలు లేదు అని ఉంది. మతం ఏం చెప్తే, మత గ్రంథాలు చెప్తే ఎవరికైనా చేయాలంటే మతం సంబంధించినంత ఎవరు చెప్పారంతా దైవాంశ సంభూతి లేని వాళ్ళు వాటన్నిటిని రక్షించారు. ఈ దైవాంశ సంభూతులు ఎవరు? దేవుని బిడ్డలు, దేవుని దూతలు. ఈ దేవుని దూతలు చెప్పేవాడు మరి వాళ్ళు సృష్టించిన వాటిని నువ్వు కాదన్నా వీల్లేదు అన్నావని మీ పని పడతాం. అంతే, ఎదురు తిరుగు. మతాధిపత్యం కొంతకాలం, మతరాజ్యాలు జరిగాయి కొంతకాలం. తర్వాత రాజుల పాలన వచ్చింది. రాజులు కూడా అంతే, నేనేం చెప్తేది. రాజు తెలిసిన కొరడా దెబ్బలకి కొదవా అనేది మన సామెత అనగానే రాజు ఏం తెలిస్తే అది, ప్రజల వాక్యం లేదు. వాడు ఏం చెప్తే అది, వాడు బుర్రకి ఏది వస్తుంది, వాడు ఏం చేసేది. తర్వాతే నిదానంగా ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజాస్వామ్యం ఏంటి? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. ఎవరి పాలన? ప్రజలు చేసుకునే పాలన. మన పాలన చేస్తాం, అది ప్రజాస్వామ్యం. ఇప్పుడు మన భారతదేశం తీసుకుందాం సపోజ్, అంతే. ఇది ప్రజాస్వామ్యం. డెమోక్రసీ అంటే డెమోస్ అంటే ప్రజలు, క్రసి అంటే పాలన, ప్రజల పాలన. డెమోక్రసీలో ఉన్నాం మనం. డెమోస్ ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ కానీ ప్రజాస్వామ్యం నిజంగా ప్రజల పాలన జరుగుతుందా? మన పాలన మనం చేసుకుంటున్నామా అని నేను అడుగుతున్నాను. గోరగారు అదే ప్రశ్నించారు. ఏదైతే ప్రజాస్వామ్యం ఉన్నామో ఆ ప్రజాస్వామ్యంలో ప్రజల పాలన జరుగుతోందా? లేదు. ఇప్పుడు ఏ పాలన జరుగుతోంది? పార్టీల పాలన జరుగుతోంది. రాజులు పోయారు, పార్టీలు వచ్చాయి. జమీందారులు పోయారు, పార్టీలు వచ్చాయి. భూస్వాములు పోయారు, పార్టీలు వచ్చాయి. వాళ్ళ ఇష్టానుసారం జరుగుతోంది. ప్రజల పాలన ఎక్కడుంది? అలాగే ఒక ప్రజాస్వామ్యంలో ఒక సీఎం ఉంటాడు, ఒక పిఎం ఉంటాడు, ఎవరు ఉంటారు. వాడేమంటాడు, నేను పార్టీ లీడర్ని, నేను చెప్పినట్టే మీరు వినాలంటాడు. చివరికి ఎంతవరకు ఉంటాడు? ఆ పార్టీలో ఎన్నికైనటువంటి ప్రజలు ప్రజల కోసం ప్రజలు మా కోసం అన్నట్టు ఎన్నుకున్నారు. వాళ్ళు ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి వాళ్ళు ఎన్నుకున్నారు. కానీ ఒకడున్నాడే సీఎం, ఆ ముఖ్యమంత్రి, నేను ఏం చెప్తే వినాలంటే నోరు మూసుకోండి, నేను చెప్పింది వినాలంతే. వీడు చెప్పింది వినడం కాదు. అక్కడ యాక్చువల్గా ఏంటి? ప్రజాస్వామ్యంలో పీపుల్స్ వాయిస్, జనవాణి, ప్రజల వాణి వినబడాలి. అక్కడ ప్రజల వాణి వినపడతాం ఏంటి? ప్రజల యొక్క ప్రతినిధులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ప్రజాప్రతినిధులు, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. అంతే. పీపుల్ అంటే
స్వేచ్ఛగా వాళ్ళు చెప్పాలి విషయాలని. నేను ప్రజల తరపున మాట్లాడాలి. వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ ప్రజాప్రతినిధులు ప్రజలతో మమైక్యమయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళ బాధలు తెలుసుకుని వాటిని ప్రతిబింబించాలి. ఏ నియోజకవర్గంలో అన్ని ఒకటేలాగా ఉండవు. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక రకమైన సమస్యలు ఉంటాయి. అందరికీ ఒకటే రూల్ కాదు. మా నియోజకవర్గంలో మా సమస్యలు ఎలా ఉన్నాయి, తాగునీటి సమస్య ఎలా ఉంది, చదువు సమస్య ఎలా ఉంది, పాఠశాల సమస్య ఎలా ఉంది, రోడ్ల సమస్య ఎలా ఉంది, ఆహారం సమస్యలు ఎలా ఉంది, ఇవన్నీ చెప్పాలి. వాళ్ళు దానికోసమే దాని చెప్తున్నారా, చెప్పనిస్తున్నారా, వాళ్ళు మాట్లాడిస్తున్నారా? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? నేను ఒక పాలసీ మేకప్ చేశాను, నేను ఒక ఫార్ములా చేశాను అంతే అంటాడు. అది ప్రజాస్వామ్యం కాదు, పార్టీ స్వామ్యం, వ్యక్తి స్వామ్యం. అది నేను ఇలా అనుకున్నాను, నేను ప్లాన్ చేశాను, నేను మేధావిని, నాకు చాలా అనుభవం ఉంది, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, నేను చెప్పినప్పుడు అంటాడు. కాదే, ఇది పార్టీ. కానీ ఆ స్వామ్యం, పార్టీ స్వామ్యం, వ్యక్తి స్వామ్యం జరుగుతోంది. పైగా ఏమంటాడు? దేవుడు యొక్క దయ నా మీద ఉంటే ఇవన్నీ నేను చేస్తానంటాడు. పైగా దేవుడు ఎక్కడున్నాడు అసలు? దేవుడు దయ ఉంటే ఇవన్నీ సాగుతాయి అంటాడు. లేదు, దేవుడి దయ లేదు మన మీద అంటాడు. తప్పించుకునేది ఎస్కేపిజం ఇదంతా. నేను ఇలా అనుకుంటున్నాను, కానీ దేవుని దయ ఉంటే జరుగుతాయి, లేకపోతే జరగవు అంటాడు. దేవుని దయ కాదు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటాడు. మీరు కూడా ప్రార్థించండి అంటాడు. ఇవన్నీ ఏంటి? వాస్తవికత కాదు. ఈ రకమైన వ్యవస్థ ఈనాడు రాజ్యాంగంలో తీసుకున్నట్లయితే అసలు పార్టీ ప్రమేయం లేదు. మన భారతదేశం యొక్క రాజ్యాంగం పీపుల్స్ కాన్స్టిట్యూషన్, ప్రజల కాన్స్టిట్యూషన్. భారతీయులైన మేము ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకున్నామని ముందు ప్రవేశికలో రాసి ఉంటుంది. భారతీయులైన మేము ప్రజలను కలిసి రూపించుకున్నాం. సార్వభౌమ్య, సెక్యులర్, సోషలిస్టిక్ అని ఈ రంగా మొత్తం మనం ప్రయాణాలు చేసి పెట్టుకున్నాం. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ అన్నీ ఎంతో మన దాంట్లో పెట్టుకుంటే చివరికి భారతీయమైన ప్రజలు, భారతీయులైన మేము ఈ యొక్క రాజ్యాంగాన్ని మీరు రూపొందించుకోవాలని చెప్పి దాంట్లో ఎక్కడ వ్యక్తి స్వామ్యం కానీ పార్టీ స్వామ్యం కానీ లేదు. ఏముంది? ప్రజల వాయిస్సు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ వాయిస్ షుడ్ బీ హియర్. ప్రతి ఒక్కరి. గాంధీ గారు ఏం చెప్పారు? మహాత్మా గాంధీ గారు, స్వతంత్ర భారతదేశం నా కళల్లో ఎలా ఉండాలి ఊహిస్తున్నానంటే, అతి బీదవాడు కరాకనిష్టం బతుకుతున్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో బ్రిటిష్ పాలనలో కరాకనిష్ట బతుకుతున్నవాడు, అతి బీదవాడు కూడా నా మాటకి ఇందులో విలువ ఉంది, నాకు నా వాయిస్ నింపించగలుగుతున్నాను అనుకుని ఆ బీదవాడు, ఇది నా రాజ్యం, నా కాన్స్టిట్యూషను, నా రాజ్యాంగం, నా దేశం అని వాడు గర్వంగా ఫీల్ అవ్వాలన్నాడు మహాత్మా గాంధీ. అది గాంధీ కళ్ళగన్న భారతదేశం. కానీ జరుగుతుందా? ఎక్కడ జరుగుతుందా? మరి పార్టీ స్వామ్యాన్ని పార్టీలు ప్రస్థానే లేకుండా దొడ్డిదారిన పార్టీ వ్యవస్థ చేరింది. ఎందుకు చేరింది? కేవలం ఆనాడు మత రాజ్యాలు, రాజుల రాజ్యాలు ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంది. మీరు ప్రార్థించుకోండి, వేడుకోండి, అలా చేయండి అన్నారు. నువ్వు ప్రార్థించుకో, మమ్మల్ని వేడుకో, మాకు దాసోహం చెయ్యి, దాసోహం అవ్వు, అప్పుడు నీకు చేస్తాము, దాసోహం అవ్వు. ఈనాటికి ప్రజలలో ఆనాటి మత పాలనలో ఉన్నటువంటి ఆ దాసోహ భావం ప్రార్థిస్తే అవుతుంది. దేవుని ప్రార్థిస్తే నీకు అవుతుంది. రాజుని ప్రార్థించు, రాజుని వేడుకోలు చెయ్యి, వాడి కాళ్ళ మొక్కు, వాడికి దాసోహం, నీ పని అవుతుంది. ఈ రోజుకి ఈ ఆస్తిక సమాజంలో ఆస్తికత్వం వల్ల ఆ దాస్య ప్రవృత్తి మనుషుల్లో ఇప్పటికీ ఉంది. అందువల్లే ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యంగా లేదు.
నిజమైన ప్రజాస్వామ్యం లేదు. ఎందుకని ఇప్పటికీ ఆ ప్రవృత్తి కనసాగు. ఏం ప్రవృత్తి ఉంది? దాసోహం, బానిస ప్రవృత్తి, ప్రార్థించుకోవడం, వేడుకోవడం, ప్రాధేయపడడం, కాళ్ళమే పడడం. బాబు దయదలుచు మా బతుకులు ఉన్నాయి, ఏదో కనికరించేంటి? ఎవరిది రాజ్యం? మన రాజ్యం, ప్రజలది. ఈ ప్రజాప్రతినిధులు ఎవరు? మన కోసం పెట్టుకున్న నౌకర్లు, మన పని చేసి పెట్టిన నౌకర్లు, మనం యజమానులం. వరగారు చెప్పినది, ప్రజాస్వామ్యంలో ప్రజలు యజమానులు, పాలకులు సేవకులు. కానీ మనీసం మనుషుల్లో ఉన్న ఆస్తిక ప్రవృత్తి ఇంకా విడనాడడం లేదు. ఈ పార్టీలు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, పార్టీలు మనలో ఉన్నట్టు దాన్ని వీడనివ్వట్లేదు, పోనివ్వడం లేదు, కాపాడుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది స్వార్థపరులు, దోపీదారులు, క్యాపిటలిస్టులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రజల్లో ఉన్న ఆస్తిక ప్రవృత్తిని ఇంకా పెంచి పోషిస్తున్నారు. అందుకనే మత పండుగలు పెంచుతున్నారు. కుంభమేళాలకు పూజించు, ఇలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళి అక్కడక్కడ చేసుకో, కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి కనకదుర్గమ్మను వేడుకో, మా బతుకులు బాగుపడాలని. కానీ మన బతుకులు బాగుపరిచేది ఆ రాతి బొమ్మరు కాదు. చేసేది ఎవరు? చైతన్యవంతైన ప్రజలు, మనం ఎవరికి ఎన్నుకున్నామో ఆ సీఎం వాళ్ళు. వీరేం చేయాలి? ప్రజలు ఏం చేయాలి? మన ఇంకొక ప్రజాప్రతినిధులు ఏం చేయాలి? ఇది మా కాన్స్టిట్యూషన్లో మా నియోజకవర్గంలో ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి అని చెప్తే వినాలి. ఎవడు? ముఖ్యమంత్రి వినాలి, అన్నీ వినాలి, చెప్పుకొనిస్తారు. ఇప్పుడు ప్రతిపక్షం ఏంటి? పార్టీ రాజ్యం వచ్చేసరికి పార్టీ స్వామ్యం ఉండేకి ఏంటండి? దొడ్డిదారి దూరే పార్టీలు. కాన్స్టిట్యూషన్ ఎక్కడ పార్టీ అనే వర్డే ఉండదు. దొడ్డిదారి దేరి దాంట్లో మళ్ళీ మీ ముఖ్యమంత్రిని ఒక నియంత్రణగా చేసి ఆయన కూడా ఇప్పుడు చూస్తున్నాం కానీ ముఖ్యమంత్రి పిలుస్తాడు, ఎమ్మెల్యేలను ఎంపీలను పిలుచుకుంటూ కూర్చుకొచ్చి చెప్తాడు. అన్నీ చెప్పడమే. ఇది చెప్తే ఒక్కడిద్దరు చెప్తాడు, చాలా కూర్చోయ్యా, నేను చెప్తాగా నువ్వు కూర్చో, ముందు కూర్చో, నాకు అర్థం కూర్చో అంటాడు. ఏంటి అర్థం? ప్రజాస్వామ్యం అంటే ఏమిటంటే ప్రజలందరూ కలిసి అక్కడ ప్రజల యొక్క రిప్రజెంటేటివ్స్, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజలందరూ వాళ్ళ మాటలు చెప్పాలి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి, అవన్నీ వినాలి, చర్చించాలి వాటి గురించి మంచి చెడు. చివరికి అందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. అది అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. జరుగుతుందా? ప్రతిపక్షంలో ఉన్నాడు కూడా వాళ్ళు చెప్పాలి, ప్రతిపక్షం ఏంటి? అసలు తప్పదు. ప్రతిపక్షం అంటే అధికార పక్షం, ప్రతిపక్షం అని రెండూ తప్పే. అసలు అడిగితే రెండు అసలు కాన్స్టిట్యూషన్కి ఎగ్నిస్ట్కి వెళుతున్నాయి. రాజ్యాంగ ధిక్కరణ. ఈ రోజున ముఖ్యమంత్రి కానీ ఇంకోటి కానీ రాజ్యాంగ ధిక్కరణ చేసే అధికారం ఉంటున్నారు వాళ్ళు. రాజ్యాంగ పార్టీల ప్రమేయం లేదే. ఎందుకో ఎలా వచ్చాయి ఈ పార్టీలు? ఎక్కడి నుంచి? దుడ్డిదనం. ఎలా వచ్చాయి దుడ్డిదనాలు వచ్చాయి? ప్రజల్లో ఉన్న ఆస్తిక ప్రవృత్తి వాళ్ళు తెలియట్లా. అసలు రాజ్యాంగం తెలియట్లా, రాజకీయ చైతన్య తెచ్చిపెట్టట్లా. కృష్ణల మునుగు, గోదావరిల మునుగు, వెంకటేశ్వర తిరుపతి దండం పెట్టుకో, కనకదుర్గ గుడికి వెళ్ళి దండం పెట్టుకో, ఇంకో దేవుని దండం పెట్టుకో, నీ బతుకు బావడాలు చెప్పు. నేను అలాగే పెట్టుకుంటున్నాను, నేను వెళ్ళి తిరుపతి ముఖ్యమంత్రి అంటే నేను తిరుపతి దండం పెట్టుకున్నాను, బుద్ధాదేవులకు దండం పెట్టుకున్నాను, మీరు పెట్టుకోండి. అందుక దేవుడా చేసేది ఏం కాదు. ప్రజల్లో ఆస్తిక ప్రవృత్తిని పెంచి పోషిస్తోంది ఈ స్వార్థపరులు. ప్రజాస్వామ్యాన్ని పక్కదో పట్టి సరైన మీనింగ్ ఇవ్వకుండా తప్పుదాను పట్టిస్తుంది ఈ వీళ్ళందరూ. కారణం ఎందుకు ఉంటున్నారు? ఆస్తిక ప్రవృత్తి. ఆస్తిక ప్రవృత్తిని పెంచి పోషిస్తున్నారు. కుంభమేళాకు పంపించి, పుష్కర్ వాడికి పంపించి, ఇంకో దాడు పంపించి, పెద్ద స్పెషల్ ట్రైన్స్ వేసి జనాల్ని వాళ్ళ దృష్టిని మళ్లిస్తున్నారు. ఇది పబ్బం గడుపుకుంటున్నారు.
ఈ ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఎందుకు ఉంది? ప్రజల్లో చైతన్యం లేకపోవడం వల్ల. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన ఎవరు? ప్రజలు. ఆ రకమైన అవకాశాలు కలిగించాల్సిన ఎవరు? ప్రభుత్వం. ప్రజాప్రభుత్వంలో ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఇది ప్రజాస్వామ్యం అంటే. పాలన అంటే ఇది, మేము ఇలా ఎలక్షన్ అంటే మేము అని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే ప్రజలు నిలబడతారు. అసలు చైతన్యం తీసుకురానివరే, ప్రజల్లో ఆ చైతన్యం రానివ్వకుండా అడ్డుపడుతున్నారు వీళ్ళు. ప్రజల్లో అనాది కాలం నుంచి ప్రాచీన కాలం చూస్తుంటే ఆస్తిక ప్రభుత్వం పెంచి పోషించి వీళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. ఆరుగా పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజలు చైతన్యం అయ్యి చేయాలి. మనుషులు మనలో చైతన్యం వేరు. నాస్తికత ఏం చెప్తుంది? ఉన్నది ఉంది చెప్పు, వాస్తవాన్ని చెప్పు, ప్రజాస్వామ్యాన్ని చెప్పు. ప్రజలు ఇప్పుడు నిజంగా వీళ్ళందరూ చేసేస్తారు, తగ్గ ఏవో పొంబలు గడుపు చేసి అనుభవిస్తున్నారు. ఆడంబరాల్లో బతుకుతూ చేస్తూ దాన్ని ఇదే మేమే చేసేంత మేమే కదా చేసే. ప్రజలు చేయించాలి. వీళ్ళకు కూర్చుని సేవకులు పంచి ప్రజలండి మా అవసరాలు ఇవి. దానికి ప్రభుత్వం ఉందనుకో, ప్రజలు పన్నులు కట్టబట్టి పేయింగ్ ట్యాక్సెస్, పీపుల్స్ ట్యాక్సెస్ ద్వారా ఈ ప్రభుత్వాలు ఉంటున్నాయి. మేము పన్నులు కట్టము, నేను నీకు సహాయం చేయము అంటే ఏం చేసి కొలాప్స్ అవుతాయి ప్రభుత్వాలు. మేము పన్నులు కట్టమంటారు, మాకు ఉపయోగపడి మీరు నిజమే మాకు చస్తున్నాం, ఎన్ని రకాల ట్యాక్సులు కడుతున్నాం. ప్రతి దానికి ట్యాక్సే. తాగే నీటికి ట్యాక్స్, తినే తిండికి ట్యాక్స్, ఒక అగ్గి పెట్టి కొనుక్కునే ట్యాక్స్, ఒక పండు కొనుక్కుంటే ట్యాక్స్, ఒక ఇంట్లో ఇంటికి ట్యాక్స్, ఒక గాలి పీల్చాలంటే ట్యాక్స్, నీరు తాగాలంటే ట్యాక్స్, నడవాలంటే ట్యాక్స్, రోడ్డు మీద వెళ్ళాలి కారు నడపే ట్యాక్స్, ఒక బండి కొనుక్కోవాలంటే ట్యాక్స్, ఒక బండి నడపాలంటే ట్యాక్స్. ఎక్కడ ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రభుత్వానికి డబ్బు? ఇవన్నీ డబ్బులు ప్రజలు గుర్తిస్తున్నారా? గుర్తించట్లేదు. ఎందుకని? ఆస్తిక ప్రవృత్తి. వాడు ప్రభుత్వం వేరు, నేను వేరు. వాళ్ళ ప్రభువులు, పాలించే ప్రభువులు, మనం కేవలం వాళ్ళ కింద ఉండేవాళ్ళము. ఇది ఆస్తిక ప్రవృత్తి. ఆశ ఏంటి? దేవుడి దయ ఉంటే మనకు వస్తుంది, దేవుడి దయ లేకపోతే మనకేమి రాదు. అదే దేవుని వేడుకుందాం. ఇది ఆస్తి ప్రవృత్తి. ఎందుకు వెళ్తున్నారు గుళ్ళకి వీళ్ళందరూ? మాకేదైనా దేవా దయ తెలుసు మా మీద, మా బతుకులు మార్చు. దేవుడు ఏం చేయడు, బతుకు వాడే మార్చడు. మనం అనుకున్నాం లేనిపోయిన మా శక్తి అంతా ఆపాదిస్తున్నాం ఆ బొమ్మలకి. దేవుడు అని వాడు లేడు, దాని మహత్యాలంటివి లేవు. కానీ మూఢత్వంలో నుంచి మూర్ఖత్వం నుంచి జనాల్ని ఆరంగ బిరుబిడి పుట్టిస్తూ చేస్తున్నారు. అంచేత ప్రజల్లో నిజమైన ప్రజాస్వామ్యం రావాలి. ప్రజల చేత ప్రజల పాలన అన్నప్పుడు ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల పాలన. ఈ పీపుల్స్ ఎవరు? ప్రజల చేత పాల్పడేవాడు. అలా లేకుండా అంచేత ప్రజల్లో ఈ ప్రభుత్వం నడిచేది మనం పే చేసే ట్యాక్స్ వల్ల మనం సహాయం చేయడం జరుగుతుంది. బ్రిటిష్ సామ్రాజ్యంలో గాంధీ గారు ఏం చేశారు? గాంధీ గారు నువ్వెవడో పరాని వాడు మా దగ్గర పాలించరా మా మీద, పో మేము ట్యాక్సులు పే చేయమన్నాడు, నీకు మేము సహాయం చేయమన్నాడు. భారతీయులు రవి అస్తమించిన సామ్రాజ్యం అయిన బ్రిటిష్ రాజు తోకముడి చెల్లిపోవాల్సి వచ్చింది. అహింసాయుతంగానే పోరాడు. అంత వాడు పెద్దది. ఎంతమంది జైలు పెడతాడు, ఎంతమంది ఉరి తీస్తాడు, ఎంతమంది చంపుతాడు, ఎంతమంది అండమానంలో తీసి పారేస్తాడు జైల్లో. చేసేటైనా ఆయన తోకముడిచి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటిది మనం ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో ఆస్తిక ప్రవృత్తి ఉండబట్టి ప్రజలంతా ఆస్తిక ప్రవృత్తి. ఇప్పుడు ఈ ప్రజలంతా ఉండడానికి కారణం ఏంటి? ఆస్తిక ప్రవృత్తి. నాస్తిక చైతన్యం ఏంటి? తెలుసుకో అసలు విషయాన్ని, అర్థం చేసుకో. నువ్వు నీ విషయాన్ని, ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకో, నీ యొక్క పవర్ని అర్థం చేసుకో, నీ స్వేచ్ఛను అర్థం చేసుకో. నీ వల్ల ఉన్నారు వీళ్ళంతాను.
నీకు కావాల్సినట్లుగా నీకు కావాల్సిన అవకాశాలు, నీకు కావాల్సిన ఏ సౌకర్యాలు ఉన్నాయి అర్థం చేసుకో, అడుగు. చేయించు నీ నౌకర్ల చేత. నీ ప్రజాప్రతినిధులందరూ నౌకర్లు. పాలకపక్షం ప్రతిపక్షం అనేది లేదు. ప్రతిపక్షం అనేది లేదు. అసలు తప్పు అనేది అందరూ ప్రజలకు సంబంధించిన ప్రతినిధులు. అందరూ ప్రజల ప్రతినిధులు. ఈ ప్రజల ప్రతినిధులు అందరూ కలిసి కూర్చుని మాట్లాడి చేయాలి. మామూలుగా ఏదోంది, ఎవడో కొద్ది మాట్లాడినా మెజార్టీ ఓటు తోసేయడం. అరే విషయం ఎంత ముఖ్యం పట్టించుకోరే. ముఖ్యమైన విషయం. అందరిలోనూ మంచి మంచి వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాడు ప్రతిపక్షంలో ఉంటే వాడు ఎంత మేధావైనా పనికిరాని వాడి కింద లెక్క. పనికిరాదు. ప్రజాస్వామికంలో అధికార పక్షం అలాగే ప్రతిపక్షం అనేది లేదు, ఉండదు, ఉండకూడదు. గుర్తుంచుకోండి. అదే నాస్తికత్వం చెప్పేది. ప్రజాస్వామ్యం నాస్తికత్వం అహింసాయుతంగా ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది, ప్రజలందరికీ చెందిన ఉంటుంది, అన్ని అవకాశాలు సమానంగా అందరికి రావాలనిపిస్తుంది, ప్రతి వాడి ఒక వాణిని వినిపించేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి వాడి ఒక వాణి వినిపించగలగాలి. ఆ రకంగా చేస్తేనే మనకి ఇది అవుతుంది. లేకపోతే ఈ రకం ఉన్న కారణం ఏంటంటే ఆస్తిక ప్రవృత్తి. ఆస్తిక ప్రవృత్తిని తీసేయకపోతే ఇది అవుతుంది. ప్రజాస్వామ్యంలో ఇంకా ఉంది. అసలు నిజంగా మనకు అసలు ప్రజాస్వామ్యంలో ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి. ఆ మంచి మంచి విషయాలు రీకాల్, రిఫరెండం, ఇనిషియేటివ్. ప్రజలందరూ కలిసి మాకు ఈ రకం చట్టం కావాలని పెడితే ఆ చట్టాన్ని ప్రజలను మెజార్టీ ప్రజలను కలిసి చట్టం పెడితే ఆ ఇనిషియేటివ్ చేసిన దాన్ని ఇనిషియేటివ్ అంటాం. ఆ పార్టీ దాని ప్రజలు అందరూ కలిసి దాన్ని చేయాలి. రిఫరెండం, మీరు చేసే చట్టం మాకు నచ్చలేదు అని ప్రజల వాయిస్ బాగానే వస్తే, మీరు చేసినట్టు మన నచ్చలేదని పెట్టినట్లయితే దాని ప్రజల ద్వారా మళ్ళీ ఎన్నిక ప్రజల్లో దాన్ని పంపించి రిఫరెండం, అది ప్రజల వాణి ద్వారా ప్రజలు మెజార్టీ ప్రజలు ఒప్పుకున్నారు లేదు తెలుసుకుని దాన్ని అప్పుడే చట్టం చేయాలి. ఇనిషియేటివ్ చట్టాలు ప్రజలే ప్రవేశపెట్టేట్లుగా, రిఫరెండం, రీకాల్. ఎవడైనా ఫెయిల్ అయిపోతే పీపుల్స్ ఫెయిల్ అయిపోతే వెనక పిలిచి ఇంకోటి ఎన్నుకోవాలి. అది ప్రజాస్వామ్యం. అది నాస్తికత్వంలో ఉంటుంది. ఆస్తికత్వం ఉంటుందా? ఉండదు. ఆస్తికత్వంలో ఉండదు. అంచేత ప్రజాస్వామ్యంలో రెండు ప్రధానంగా కావాలి. ఒకటి పొలిటిసైజేషన్ ఆఫ్ ది పీపుల్. నాస్తికత అంటే పొలిటిసైజేషన్ పీపుల్ అంటే ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడం. రాజకీయ చైతన్యం. రెండోది ఓపెన్ మైండ్నెస్ ఆఫ్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళు ఎవ్వరు ఏది ఉండదు. వాళ్ళు ఓపెన్ మైండ్తో, విశాల దృక్పథంతో, ఫ్రీగా, స్వేచ్ఛగా అన్నీ వింటారు, చెప్తారు, చర్చిస్తారు. అలా అంచేత ప్రజాస్వామ్యంలో రెండు ప్రధానంగా ఏం కావాలి? పొలిటిసైజేషన్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఓపెన్నెస్ ఆఫ్ ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. అంచేత ఇవి ఆస్తిక ప్రవృత్తి ఘోరాగానే చెప్పారు. ఆస్తికత్వంలో ప్రజాస్వామ్యం సరిగ్గా ఉండదు. నాస్తికత్వం ద్వారానే చైతన్యం వస్తుంది, ప్రజాస్వామ్యం ఎదుగుతుంది అని చెప్పారు. అంచేత ఆ రంగం ఉండాలంటే, దానికోసం ప్రజాస్వామ్యం చక్కగా ఉండాలంటే, ప్రజలందరికీ చక్కని అవకాశాలు కావాలంటే నాస్తికత్వమే. ఆస్తిక ప్రవృత్తి ద్వారా ప్రజాస్వామ్యం వర్ధిల్లదు అంటే ఘోరగా చెప్పింది 100% కరెక్టు. ఆరుగాని కావాలి. అందరూ అభ్యుదయవాదులు కానీ, మార్పు కోరేవాళ్ళు కానీ, సమానత్వం కోరేవాళ్ళు అందరూ కూడా ఈ రకంగానే గుర్తించి ఈ రకమైన నాస్తికత్వాన్ని పాజిటివ్ ఎథిజం కోరగలన్నారు. ఆ నాస్తిక చైతన్యాన్ని ముందు తీసుకెళ్తే మనందరం హాయిగా, సుఖంగా, సమానంగా ఉంటాం. డాక్టర్ గారు, మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి, మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు? ప్రమీల
ఈ రోజున తన జీవితం అంతా అనుకుంటూ పూర్వార్థంలో మొదటి రోజుల్లో పూర్తిగా నాస్తిక దృక్పథంతో పనిచేసి నాస్తికత్వం ప్రచారం చేయడానికి, మూఢనమ్మకాల నిర్మూలకి, అలాగే స్త్రీ విద్య కోసం, సెక్స్ ఎడ్యుకేషన్ కోసం కృషి చేసినటువంటి అనీ బీసెంట్, అనీ బీసెంట్ ఆమె గురించి తెలుసుకున్నాం. ఈమె జీవితం చాలా గొప్ప విచిత్రంగా ఉంటుంది. ఇది చాలా విచిత్రమైన జీవితం ఇది. ఈమె గురించి మనం తెలుసుకుంటే కొంత చెప్తాను మీకు ఎలా ఉంటుంది. ఈ అనీ బీసెంట్ గురించి ఆమె పుట్టింది ఇంగ్లాండ్లో, కానీ వచ్చి స్థిరపడింది ఎక్కడ? ఇండియాలో. మరణించింది కూడా ఇండియాలోనే. ఇండియాలో మెడ్రాస్లోని అడయార్లో మరణించింది. మొట్టమొదటి నుంచి అంత నాస్తికురాలుగానే వచ్చింది. చివరిలో కొద్దిగా నాస్తికత్వం అనేది వదిలిపెట్టలేదు, కానీ ఆడ థియోసాఫికల్ సొసైటీ దాంట్లో ఆ రంగా ఆవిడ అలా వెళ్ళింది కొద్దిగా. కానీ మెజారిటీ లైఫ్ అంతా కూడా ఒక నాస్తికురాలుగానే తను గడిపింది. ఆవిడ చేత ఆవిడ చివరి జీవితంలో ఆవిడకి ఏ రకమైనది మరి ఇబ్బందులు వచ్చేవో తెలియదు, కానీ ఆ నాస్తికత్వం దాన్ని కాస్త తగ్గించి వేరే ఇంకో రకం మార్గం కొద్దిగా పట్టింది. భారతదేశం కోసం మాత్రం, భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో కృషి చేసింది. భారత ప్రజల కోసం ఎంతో కృషి. పుట్టింది ఇంగ్లాండ్, చదువుకుని ఇంగ్లాండ్, కానీ సేవలంతా కూడా భారతదేశంగా అందించింది. ఒక భారతీయురాలుగానే చేసింది. ఆ గురించి తెలుసుకుందాం. జీవితంలో ఉత్తరార్ధంలో థియోసఫిస్ట్ అయిన, అంటే చివరిలో థియోసఫిస్ట్గా మారింది ఆవిడ. థియోసఫిస్ట్గా మారిన అనీ బీసెంట్ అంతకుముందు ఇంగ్లాండ్లో యువతిగా, ప్రముఖ ఫ్రీ థింకర్గా, ప్రముఖ నాస్తికుడు చార్లెస్ బ్రాడ్లా కుడిభుజంగా ఉండేది. చార్లెస్ బ్రాడ్లా ఇంగ్లాండ్లో ఒక ప్రముఖ నాస్తికుడు, చివరి వరకు నాస్తికుడే ఉన్నాడు. నాస్తికత కావాలని చేశాడు. ఆడు కుడిభుజంగా కూడా చేసిన ఇంగ్లాండ్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అవిశ్రాంత పోరాటం చేసింది. చివరిదాకా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చేసింది. కుటుంబ వ్యవస్థలోనూ, వైవాహిక జీవితంలోనూ స్వేచ్ఛా స్వాతంత్రంగా, కుటుంబంలో కూడా స్వేచ్ఛ ఉండాలి, అందరికీ స్వేచ్ఛ ఉండాలి. మహిళలకి స్వేచ్ఛ ఉండాలి, పురుషులకు ఎలా స్వేచ్ఛ ఉంటారు, మహిళలకు స్వేచ్ఛ కావాలి. అలాగే వైవాహిక జీవితంలో కూడా స్వేచ్ఛ కావాలి. అలాగే మతం అనేది మనిషిని అణిచివేయడానికి వీలు లేదు. మతం పనికిరాదు అని చెప్పుకుంటూ వచ్చింది. మత విశ్వాసాలు మనిషిని పనికిరా కూడా చేస్తాయి. మతానికి వ్యతిరేకంగా పోరాడింది. విచిత్రం. మతానికి పనికిరాదు మతం మనకి. అందుకే థియోసఫిసిటీ అని కానీ ఏదో ఒక రిలీజియన్ తీసుకున్న రిలీజియన్ మతం అవ్వలేదు. అయితే థియోసఫిసిటీ అంటే ఏదో ఒక పవర్ ఉంది, ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ హ్యూమన్ పవర్, దాన్ని చక్కగా మలుచుకోవాలి అన్న దాంట్లో వెళ్ళింది. పవర్, మనిషిలో పవర్. అదే పవర్ అనేది కొంతమంది ఆధ్యాత్మిక అంటారు, కొంతమంది వైద్య అంటారు. ఆమె హ్యూమన్ పవర్ అనేది ఒక పవర్, ఒక అన్నోన్ పవర్ అనేది అయ్యే థియోసఫిస్టులు ఆ భావం. కానీ నాస్తికత్వం వదిలేసిందని అనలేము మనం. కానీ ఏదో ఒక పవర్ ఉంది, థియోసఫిస్ట్ అంటారు వాళ్ళని. ఒక పవర్ ఉంది, ఆ పవర్ చాలా పంచుకుంటుంటే అది ఎంత ఇదవుతుంది అని చెప్పి దాంట్లో థియోసఫిస్ట్గా తను చేసింది. థియోసాఫికల్ సొసైటీ దాంట్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చాలా అవసరం చెప్పింది. ఇంగ్లాండ్లో పెద్ద ఉద్యమం నడిపింది సెక్స్ ఎడ్యుకేషన్ మీద. సెక్స్ ఎడ్యుకేషన్, లైంగిక విజ్ఞానం ప్రతి ఒక్కరికి కావాలి. లైంగిక విజ్ఞానం లేకపోతే సరైన జీవితం ఉండదు. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లైంగిక జీవితం కావాలి. లైంగిక ఎడ్యుకేషన్, సెక్స్ ఎడ్యుకేషన్ అని దాంట్లో ఒక ఉద్యమకాండగా ఆమె చేసింది. సో ఇన్ని రకాలుగా చేసింది. మతానికి వ్యతిరేకంగా చేసింది, మహిళలకు చేసింది, మతానికి వ్యతిరేకంగా పోరాడింది, సెక్స్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పింది, ఈ రకంగా చేసింది. ఈమె పుట్టింది 1847 సంవత్సరంలో అక్టోబర్ 1 ఇంగ్లాండ్లో పుట్టింది. వాళ్ళ పేరెంట్స్ కూడా కొద్దిగా విశాల దృక్పథం కలవాలి. అంతే దానికి మరింత
ఒక అండ దొరికింది వాడికి, పేరెంట్స్ కూడా అండ ఉంది. అంచేత జన్మి 5 సంవత్సరాలని ఇంత చేసాక ఏంటి అయిపోయింది అమ్మాయికి. ఈ మణిబిసెంట్ పుట్టిన 5 సంవత్సరాలకి తండ్రి చనిపోయాడు. తర్వాత తల్లి సంరక్షణలో పెరుగుతూ వచ్చింది. తర్వాత ఇంకా ప్రేమించి ఒక క్రైస్తవ యువకుని పిలిచారు. అతను క్రైస్తవ మతంలో మంచిది, క్రైస్తవ మతం అంటే క్రైస్తవ ఫాదర్ లాంటి వాడిని పెళ్లి చేసుకుంది. ప్రేమ గుడ్డిది అంటారు కదా, అంత అభ్యుదయభావాలు ఉన్న ఆ యవ్వన ప్రాయంలో ఆవిడ కలిగిన మోహం వల్ల, వ్యామోహం వల్ల ఒక క్రైస్తవ మత ఫాదర్ లాంటి వాడిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసిన తర్వాత ఈవిడ భావాలు, మరి ఈవిడేమో నాస్తికురాలు. నేను నాస్తికురాలని చెప్పి ఆమె అనేస్తీస్ట్ అని చెప్పుకుంది. కానీ పెళ్లి చేసుకుని మాత్రం క్రైస్తవుడు చేసుకుంది. ఎవడితే ఏంటంటే కొందేను తను ప్రేమించిన మాత్రం తీనకబడి చెప్పుంటాడులే, అంచేత నీ నీ ఇష్టం చేయని. చివరికి ఇద్దరు అభిప్రాయం కలవల. ఈమెమో స్వేచ్ఛ కావాలంటుంది, దేవుణ్ణి నమ్మదు, మతం తప్పు అంటుంది, మతం మనిషిని పనికిరావని వాడిగా చేస్తుంది అంటుంది, మత విశ్వాసాలను వ్యతిరేకించింది. అలాంటి ఆమె స్వేచ్ఛగా అంత పెళ్లి ఇది నచ్చాడు, చేసుకున్నాము. అతని వ్యక్తిత్వం నచ్చింది, ఏదో భావాలు నచ్చపోయినా మనిషిని నచ్చాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్లో ఒక్కోసారి అలాగే ఉంటాయి అట్రాక్షన్స్, ఇన్ఫాచ్యుయేషన్స్ అంటాం. ఆ రంగా పెళ్లి చేస్తుంది. ఇన్ఫాచ్యుయేషన్లో చాలా తప్పడుగు లేయడం జరుగుతుందన్నమాట. ఇక చివరికి వాళ్ళిద్దరికి కుదరపోతే చివరికి విడాకులు తీసుకున్నాను. విడాకులు తీసుకున్నాం అనుకున్నా సరే నేమని పొమ్మన్నాడు వాడు, ఏడిపించాలి. మగవాళ్ళంతా ఇంక దాన్ని ఏడిపించాలనుకున్నాడు. నీకు విడాకులు పొమ్మన్నాడు. దాంతో నానా తిప్పలు పెట్టాడు, అల్లరి పాలు చేయాలని ఆమెను ఎంతో ఇబ్బంది. మరి నాస్తికురాలంటే ఆయనకి తిగ్గానే ఉంది, ఏ నాస్తికురాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. కానీ మార్భావాలుగా అనిపిస్తుంది. ఇంగ్లాండ్లో ప్రముఖ నాస్తికుడు చార్లెస్ బ్రాడ్లా భావాలు సన్నిహితాయి. ఇంకా అలా చేస్తుంటే తన భావాలకు సన్నిహితంగా ఎవరుందంటే బ్రాడ్లా ఉన్నాడు ఇంగ్లాండ్లో, నాస్తికుడు. అంచేత ఆ నాస్తికు బ్రాడ్లాకి సన్నిహితురాలు అయిపోయింది. దానితో పాటు 2 దశాబ్దాల పాటు ఇంగ్లాండ్లో 2 దశాబ్దాల పాటు బ్రాడ్లాకి కుడి భుజంగా ఉంటూ ఆమెకు సహకరిస్తూ ఎన్నో ఉద్యమాలు నడిపింది. అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు బ్రాడ్లాతో కలిసి నాస్తిక ఉద్యమాన్ని నడిపింది ఆవిడ. అంటే మతం పనికిరాదు, మూఢనమ్మకాలు పనికిరావు, మనిషికి స్వేచ్ఛ కావాలి, ఈ ప్రార్థనలు ఇవన్నీ పనికిరావు, స్వేచ్ఛ కావాలి, స్త్రీకి స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి అన్నట్లుగా అవన్నీ చేస్తూ వచ్చింది. ఉద్యమం నడిపిన తర్వాత నేషనల్ సెక్యులర్ సొసైటీ అనేది ఏర్పాటు చేసింది. నేషనల్ సెక్యులర్ సొసైటీ, నేషనల్ అంటే ఇంగ్లాండ్ సంబంధించిన జాతీయ సెక్యులర్ సొసైటీని ఏర్పాటు చేసింది. దాంట్లో నేషనల్ రిఫార్మర్ అనే పత్రిక ఉండేది. దాంట్లో ఎన్నో వ్యాసాలు రాసింది నాస్తికత్వం మీద. నేషనల్ రిఫార్మర్ అంటే స్ట్రాంగ్గా నాస్తికత్వాన్ని కావాలని కోరుకుందన్నమాట. దారిద్ర్యం, అసమానతలు తగ్గాలంటే పరిమితం కుటుంబం కావాలని ప్రచారం చేసి మళ్ళీ ఎంతో దారిద్ర్యం ఉంటుంది, ప్రపంచంలో చాలా దారిద్ర్యం ఉంది. ఏమిటి సొల్యూషను? దేవుని ప్రార్థిస్తే దారిద్ర్యం పోతుందా? అసమానతలు పోతే పోవు కదా. ఇంకా అసమానత పెరిగితే దారిద్ర్యం పెరుగుతుంది. అంచేత దారిద్ర్యం, అసమానతలు తొలగాలని ఇంకా దానికి కావాల్సిన ముఖ్యంగా ఫస్ట్ చేసేది పరిమిత కుటుంబం. పిల్లలు క్రిస్టియానిటీ వాళ్ళు చేస్తారు, దేవుడిచ్చే బిడ్డలకు కాదానికని నువ్వెవరు, దేవుడిచ్చిన బిడ్డలకు కాదని నువ్వెవరు అనేసి కను అంటుంటారు. నో కాదు, పరిమిత కుటుంబం ఇలా కావాలని. అంతేకాకుండా మేరా ఈమె పుట్టిందేమో 1840లో కదా, 1831లో మెడికల్ డాక్టర్ అయినటువంటి చార్లెస్ నోల్టన్ ఫ్రూట్స్ ఆఫ్ ఫిలాసఫీ అనే పుస్తకాన్ని అమెరికాలో రాసి జనసామాన్యంలో సెక్స్ ఎడ్యుకేషన్ పెంపొందించాలని ప్రయత్నించారు. ఎవరిది? చార్లెస్ నోల్టన్. ఈమె పుట్టింది ఇప్పుడు 1847, కానీ 1831లోనే వీడియో సెక్స్ ఎడ్యుకేషన్ మనం చెప్పుకున్నాం కదా, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి బాగా ప్రచారం చేసినాడు.
ఈ చార్లెస్ నాల్టన్ సెక్స్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి చాలా గట్టిగా చేస్తూ చేశాడు. ఇంకేముంది, యువత నైతికంగా జగదారిపోతుంది, నైతికంగా పతనం అయిపోతుంది, యువత అంతాను తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇతను కూడా డాక్టర్ నాల్టన్ నాస్తికుడు. అంచేత ఇక నాస్తికుడు ఈ సమాజాన్ని పాడు చేస్తున్నాడు, యువతను పాడు చేస్తున్నాడు అని చెప్పేసి ముఖ్యంగా అప్పుడున్న మతాధిపతులు ఈ మీద ఆగ్రహపరిచి క్రిస్టియానిటీలో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ పనికిరాలి. అంచేత వాళ్ళు వేశారంటే చాలా తప్పని చెప్పేసి వీరికి చివరికి కోర్టులో కేసేస్తే వీరికి జైలు శిక్ష కూడా ఇస్తారు. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పినందుకు జైలు శిక్ష అనిపించాడు వాడు. సెక్స్ ఎడ్యుకేషన్ చాలా ఇది ఉంటన్నమాట. ఆ పుస్తకం ఇంగ్లాండ్లో ప్రచురించిన వాళ్ళని కూడా శిక్షించారు. ఆయన రాసిన నాల్టన్ రాసిన పుస్తకం ఇంత ఏంటి, ఫ్రూట్స్ ఆఫ్ ఫిలాసఫీ అని పేరుతో రాశాడు. ఫ్రూట్స్ ఆఫ్ ఫిలాసఫీ ఫ్రూట్స్ అని. అది మెయిన్గా కుటుంబ వ్యవస్థని, వైవాహిక జీవితాన్ని చక్కపరచడానికే రాశాడు ఆయన. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, చక్క భార్య దంపతుల యొక్క దాంపత్య జీవితం హాయిగా ఆనందంగా ఉండాలి, అలాగే వైవాహిక జీవితం చక్కగా ఎంజాయ్ చేయాలి, జీవితం అనేది ఒక్కదాని జీవితాన్ని చక్కగా ఆనందించాలి, సుఖంగా ఉండాలి అనే ఉద్దేశం మంచిగానే రాశాడు, సైంటిఫిక్గా రాశాడు. చేయడానికి శిక్షణ జరిగింది. అయితే అనిబిసెంట్ అది చేసిన ఏంటంటే ఇక దీన్ని ఇలా కాదని ఆయన ఎప్పుడు రాశాడు, ఆయన 1831లో రాశాడు. 31లో వీడు పుట్టకముందే రాశాడు. మళ్ళీ తాను పుట్టకముందు రాసిన పుస్తకాన్ని కొద్ది యువతిగా ఉన్నప్పుడు దాదాపు 30 ఏళ్ళ తర్వాత అనుకో, 34 ఏళ్ళ తర్వాత ఆ పుస్తకాన్ని చార్లెస్ బ్రాడ్లాను అనిబిసెంట్ మళ్ళీ రీప్రింట్ చేశారు. దాన్ని మరి అప్పుడంతా దీన్ని ఎంత చేశారు, దాన్ని నిషేధించారు. జనాలు చెరగొట్టేస్తుంది, పాడు చేస్తుంది, యువతి పక్కదారి పెట్టేస్తుంది, ఎంత పనికి రాదు, అంటూ నాస్తికుడు ఇలాంటి వాడు అలాంటి వాడు చేస్తే దాన్ని అప్పుడు చేస్తే చార్లెస్ బ్రాడ్లాను ఇద్దరు కూడా చేశారు. దాని మీద ఈ పుస్తకం ప్రచురిస్తే చార్లెస్ బ్రాడ్లా పైన అనిబిసెంట్ కేసు పెట్టారు. ఈ విచిత్రం చూడు, సెక్స్ ఎడ్యుకేషన్ మీద పనికి రాదని చెప్పేసి కేసు పెడితే అనిబిసెంట్ అది ప్రపంచం ఏ కేసు అయితే నడిచిందో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చార్లెస్ నాల్టన్ రాసిన పుస్తకం మీద వీళ్ళు రీప్రింట్ చేస్తే కేసు పెడితే వీళ్ళు కూడా చార్లెస్ బ్రాడ్లాను అనిబిసెంట్ ఇది కావాలన్నీ చేశాక వీళ్ళకు కూడా దాన్ని ప్రచారం చేస్తున్న కేసు పెట్టబట్టి అది దాని మీద అనిబిసెంట్ చాలా గట్టిగా మాట్లాడింది, చాలా గట్టిగా చేస్తే దాన్ని అనిబిసెంట్ కేసుగా అది బాగా ప్రచారం అయిందమ్మా. అప్పుడు కోర్టులో వచ్చిన కేసు అనిబిసెంట్ కేసుగా ప్రపంచమంతా చర్చ చేసింది. అనిబిసెంట్ ఏం చెప్పింది, ఇక కుటుంబ సంబంధాలను సమాజాన్ని బాగు చేయడానికి ప్రయత్నించి ఎందుకు శిక్షించాలి అని అడిగింది. చార్లెస్ నాల్టన్ రాసిన పుస్తకం దేనికోసమని, కుటుంబ సంబంధాలని సమాజాన్ని బాగు చేయడానికి రాశారు, దాన్ని ఎందుకు చేయాలని చేశారు. ఇంక చేసి అనిబిసెంట్ స్వయంగా తన కేసును వాదించుకుంది. ఎక్కడ తప్పుంది, ఎందుకు తప్పు అవుతుంది, ఎలా అవుతుంది, కుటుంబ సంబంధాలని సమాజాన్ని బాగు చేయడం చేసి తప్పెలా అవుతుంది, ఎన్నో ఇబ్బందులు. చివరికి బ్రాడ్లాకి అనిపిసి 6 నెలలు సెట్ చేశారమ్మా. ఎంత చేసినా సరే అంతే మత మౌఢ్యం ఎలా చేసినంత సెక్స్ ఎడ్యుకేషన్ కావాలందుకు చేశారు. అంచేత ఈ మామూలుగా అయితే కోర్టు దాని చివరి కొట్టేసిన ఇంకో పై కోర్టుకి వెళ్ళారు, పై కోర్టు 6 నెలలు సెట్ కొట్టేశారు. జనాభా ఏంటది, చివరకు జనాభా పెరుగుదల వ్యక్తిగత విషయం కాదని, సెక్స్ విజ్ఞానం ద్వారా నీతిని ప్రజల్లో పెంచవచ్చని, బాధ్యతారాజ్యం అరికట్టవచ్చని అనిబిసెంట్ పేర్కొంది. ఆడు చెప్పింది స్పష్టంగా చెప్పింది, సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటే జనాభాని అరికట్టవచ్చు, అలాగే నీతిని పెంచవచ్చు. సెక్స్ ఎడ్యుకేషన్ నీతిని పెంచుతుంది, జనాభాని అరికడుతుంది, తప్పేంటని అది గట్టిగా వాదించారన్నమాట. అది చాలా చర్చనీయాంశమైంది. అదే కాలంలో 1840లో ఐర్లాండ్లో బంగాళాదుంపల పంట విఫలం అవడంతో 7.5 లక్షల మంది చనిపోయారమ్మా. ఐర్లాండ్లో బంగాళాదుంప పంట లేదు, తినలేదు.
అప్పుడు ఎంతమంది పోయారు? 7.5 లక్షలు చచ్చిపోయారు తిండి లేక. మన బంగాళ క్షామం రకం లక్షలు చచ్చిపోయారు. అలాగే ఐర్లాండ్లో 1845లో జరిగింది. అప్పుడు వాళ్ళు చచ్చిపోతే 7.5 లక్షలు చచ్చిపోయిన సహాయం చేయని ప్రభుత్వం మతం దారిద్ర్యములు తోడ్పడి పరిమిత సంతానం ప్రచారం చేసి అడ్డుకోవాలని ఎందుకు ప్రశ్నించిన అడిగించాడు. మీరేమో తిండి పెట్టలేకపోయారు, వాడు చచ్చిపోయారు 7.5 లక్షలు. అలా కాకుండా మీ కుటుంబాన్ని పరిమితి చేసిన 100 నలుగురితోనే హాయిగా ఉన్న ఇద్దరితో హాయిగా ఉండండి, లేదా ఒక్కరితో హాయిగా ఉండండి అని కుటుంబ నియంత్రణ ప్రచారం చేస్తే కూడా తప్పైందా సెక్సేషన్ ద్వారా అని ఎదురు ప్రశ్నించింది అనిపిస్తుంది. ఎంత ఇదిగా అనమాట. చివరికి ఆమె పిల్లలకు మతమౌఢ్యం మూఢముఖాలు నూరిపోయకూడదని గాస్పెల్ ఆఫ్ ఎథిజం అని రాసింది. గాస్పెల్ ఆఫ్ ఇప్పుడు మామూలుగా ఈ క్రిస్టియన్స్లో గాస్పెల్ అంటే సువార్త. క్రిస్టియన్స్ అంటే సువార్త అంటారు. అంటే మా దేవుని ద్వారా మంచి వాక్యము, మంచి దేవుని యొక్క దీవెనలు, దేవుని చెప్పే దీవెనలు. సువార్త బైబిల్ అంతా దేవుని వాక్కులే కదా వాళ్ళు చెప్పేది. బైబిల్ అంచేదండి గాస్పెల్ ఆఫ్ ఎథిజం ఉంది. ఎథిజం అంటే మంచి మాటలు. ఎథిజం గాస్పెల్ ఆఫ్ ఎథిజం చాలా పాపులర్ బుక్ అది. ఎథిజం ఎంత మంచి చేస్తుంది. మీరు బైబిల్ ద్వారా దేవుని వాక్కులు మీ అందరికీ మంచి సువార్త, శుభకరమైన వాక్యాలు అని చెప్తున్నారు కదా. సువార్త అనేది శుభకరమైన వాక్యాలు, శుభాన్ని కలిగించేది, మంచిని కలిగించుతున్నారు కదా. ఎథిజం గురించి చెప్తున్నాను అంటే నేను గాస్పెల్ ఆఫ్ ఎథిజం అని పెట్టాను అంది. అంటే ఎంత కమిటెడ్గా చేసేది. దానికి కూడా చాలా కూడా అప్పుడు ఇంకా అలాగే ఆనాడు సమాజంలో పిల్లలు పెంచడానికి మత బోధనకి సంబంధం ఏంటి, అసలు మతాన్ని రాజకీయాలు ఎందుకు కలపాలి, అసలు మతం వేరు రాజకీయం వేరు, మతం తీసి రాజకీయ విషయం ఎందుకు పెట్టాలి అనేసి చేసి దాంతో చివరి అనిపించింది. కోర్టు తీర్పు తన వ్యక్తిగత అన్యాయమే కాక సమాజ ప్రతి అవరోధాన్ని ప్రజల్లో మౌఢ్యం పెంచుతున్న ఎదురు కోర్టులు వేశారు కదా. అలాగే స్త్రీ విద్య ప్రాధాన్యత గుర్తించిన ఆమె 1878లో మొట్టమొదటిసారిగా లండన్ యూనివర్సిటీలో స్టీల్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదవడానికి అనుమతి ఇవ్వగానే ఆ యూనివర్సిటీలో చేరి 10 నెలలు చదివింది. అంతవరకు గ్రాడ్యుయేషన్ చేయడానికి దానికి వీల్లేదు ఆడవాళ్ళు. 1878లో అమెరికాలో ఆడవాళ్ళు గ్రాడ్యుయేట్ చేయడానికి అవకాశం ఇచ్చారమ్మా. చూసి ఈరోజు మనం ఎన్ని చేసుకుంటాం మా సమాజంలో. అప్పుడు చదువుకోవడానికి ఆడదానికి అవకాశం లేదు. అంటే ఆడదాన్ని ఎందుకు పరిణామం లెక్క చదువు పరిగెదు. 1878లో మొదటిసారిగా లండన్ యూనివర్సిటీలో స్త్రీలు గ్రాడ్యుయేట్ డిగ్రీ చదవడానికి అనుమతి ఇవ్వగానే అక్కడ చేరిపోయింది. బాటనీ అత్యున్నత శ్రేణిలో 1881లో పాస్ అయింది. అప్పుడు ఆమె ఒక్కరితే ఇంగ్లాండ్లో వృక్షశాస్త్రంలో నిష్ణాతురాలైంది. అలాగే ఇక 1891లో బ్రాడ్లా హఠాత్తుగా మరణించడంతో 1891లో బ్రాడ్లా మరణించడం ఇంగ్లాండ్లో నాస్తిక ఉద్యమం తీరంలోకి ఏర్పడింది. సోషలిస్ట్ సెక్యులర్ భావాలు గల ఆమె దృష్టి మన దేశం వెళ్ళింది. వచ్చి ఇంకా అక్కడ చేసింది భారతదేశం బానిసత్వంలో ఎందుకు ఉండాలి, ఎందుకు వాడు పాలించాడు. అసలు పాలించేది ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళే. ఆ ఇంగ్లాండ్లో ఉన్న ఈమె వాళ్ళ రాజ్యం మీద తిరుగుబాటు చేస్తూ ఇంకా భారతీయులకి అండగా నిలబడింది. భారతదేశ మహాత్మా గాంధీ గురించి చివరికి జరిగిన పోరాటాలను చేసింది. చివరికి అఖిల భారత కాంగ్రెస్ దీనికి అధ్యక్షురాలు అయింది. మన స్వాతంత్ర్య పోరాటంలో పార్టిసిపేట్ చేసింది. దాంతో ఇది కూడా ఆ రంగా చేసింది. ఆ రంగా అన్ని చాలా చేసి చివరిలో మాత్రం ఆమె అనిబిసెంట్ ఒక మేడం బెల్వెస్కీ అనే ఆమెతో కలిసి మేడం బెల్వెస్కీతో కలిసి ఆవిడతో పాటు మాట్లాడిన తర్వాత ఆమె ప్రభావంతో అంతవరకు నాస్తికత్వమే కావాలి, నాస్తికత్వం మాట్లాడిన అనిబిసెంట్ చివరి రోజుల్లో థియోసాఫికల్ సొసైటీ, ఆ థియోసాఫికల్ సొసైటీ మెయిన్గా అనిబిసెంట్ చేస్తే మనిషిలో ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది, ఆ పవర్ని పెంచుకోవాలి అని. అది అనిబిసెంట్ అభిప్రాయం ఏమిటో మళ్ళీ ఈ రకమైన మేడం బెల్వెస్కీకి అభిప్రాయం ఏంటో తెలియదు. కానీ దాన్ని మాత్రం చివరికి ఏంటి అయిపోయినంటే ఒక ఆత్మ, ఈ థియోసాఫికల్ సొసైటీలో ఒక ఆత్మ ఉందని, ఈ ఆత్మ యొక్క మహాశక్తివంతని
మనిషి మరణించేదాకా ఆత్మ ఆ వ్యక్తిలోంచి మరొక మనిషిలో వెళుతుందని ఆత్మ అనేది మార్చారు దానికి అభిప్రాయం. కానీ అనిబిసెంట్ అభిప్రాయం ఉంటే నాకు తెలియదు, ఆమె అనిబిసెంట్ ఏ రకంగా అనుకుందో. కానీ థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు దానికి అభిప్రాయం మాత్రం మనిషి ఒక ఆత్మశక్తి ఉంటుంది, ఈ ఆత్మశక్తి చాలా గొప్పది, అది మళ్ళీ ఏ జంతువులోకి పక్షిలోకి వెళ్ళదు, అది మళ్ళీ మనిషిలోకి వెళుతుంది, మళ్ళీ ఆ మనిషి రెండో మనిషికి అలా చేస్తుంది. మనం మన ఆత్మ శక్తిని మనం బాగా పెంచుకుంటే రెండో మనిషికి వెళ్ళాడు మనిషి కూడా అలాగే తయారవుతాడు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ది పవర్ అనే దాంట్లో అనిబిసెంట్ అలాంటి అభిప్రాయంకి వెళ్ళింది. మరి యాక్చువల్గా మేము నాస్తికులైన మనం నమ్మం ఈ ఆత్మ అనేది, నమ్మని నిజం కాదు, అసలు లేదు, ఆత్మని లేదు, ఒక పవర్ లేదు, ఇంకోటి వెళ్ళడం అనేది లేదు. కానీ అనిబిసెంట్ అంత నాస్తికులైన కూడా చివరిలో ఆ రకంగా థియోసాఫికల్ సొసైటీ దాంట్లో పెట్టి ఆ రకంగా ఆత్మశక్తి అది ఇంకోటి వెళుతున్నది భావంలో తను వెళ్ళింది. ఒక్కోసారి కొంత అభిప్రాయాలు మర్తయ్యాలో స్పష్టంగా తెలియదు. అరగండి చివరికి ఆవిడ భారతీయురాలు కానివ్వండి, అమ్మ చెన్నైలో వంటి అడయారులో చివరిలో అక్కడ ఉంటూ తన అక్కడ మరణించింది అన్నమాట. ఏమైనప్పటికీ తన అసలు జీవితం అంతా కూడా నాస్తికత్వం కోసం పోరాడింది, మూఢనమ్మకాల కోసం పోరాడింది, భారతదేశం కోసం పోరాడింది, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడింది, పరాధీనతకు వ్యతిరేకంగా పోరాడింది, ఆ రంగా మనిషి కోసం పోరాడింది అన్నమాట. రంగాను ఆమె మనందరికీ చాలా వరకు చివరిలో ఆ థియోసాఫికల్ సొసైటీ ఆత్మశక్తి అనేది వదిలేసిన అంతవరకు ఆవిడ చేసిన మాత్రం కుటుంబం కోసం, సమాజం కోసం, సెక్స్ ఎడ్యుకేషన్ కోసం, మహిళల కోసం ఆమె చేసింది తప్పకుండా మనందరికీ ఆదర్శప్రాయం. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. యురేనియం ఎందుకు ప్రమాదకరం? న్యూక్లియర్ యాక్సిడెంట్లు ఎలా జరిగాయి? జూపిటర్ మన భూమిని ఎలా కాపాడుతుంది? నానో టెక్నాలజీ చేయబోతున్న అద్భుతాలు ఏమిటి? మనుషులు అంతరించిపోతే భూమిపై ఏం జరుగుతుంది? టైం మెషిన్ చేసే అద్భుతాలు ఏమిటి? ఏలియన్స్ ఉన్నారని ఆధారాలున్నాయా? సముద్ర అలలకి చంద్రునికి సంబంధం ఏమిటి? సూర్యుడు బ్లాక్ హోల్గా మారితే ఏం జరుగుతుంది? డైనోసార్స్కి ముందు భూమి ఎలా ఉంది? గ్రావిటీ అంటే ఏమిటి? శాటిలైట్స్ భూమి మీద పడకుండా స్పేస్లో ఎలా తిరుగుతున్నాయి? నాసా యొక్క రహస్యాలు ఏమిటి? స్పేస్లో గాలి ఉంటే ఏం జరుగుతుంది? టైటానిక్ మునగడానికి ముందు ఓడలో ఏం జరిగింది? మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇలాంటి అద్భుతమైన విషయ సమగ్ర సమాచారాన్ని అందించడానికే మా సమరన్ ఛానల్స్ ఖగోళ విజ్ఞాన కార్యక్రమం. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఈ ఆధునిక కాలంలో కూడా శుభాలు కలగాలని యజ్ఞాలు యాగాలు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి? యజ్ఞాలు యాగాలు అంత ఉట్టి బోగస్, వాటికి ఎటువంటి విలువ లేదు, అది మనం తెలుసుకోవాలి. ఏమి లేదు, ఆస్తికత్వంలో అసలు అర్థం లేనివి, ఎందుకు పనికిరానివి, దాని గొప్ప విలువ చేసి వాటిని వాటి దాసము చేసి మనుషులు పనికిరాకుండా చేస్తారు అన్నమాట. సెంటిమెంటల్ ఫుల్స్ కింద మారుతున్నారు ఆస్తికత్వం. యజ్ఞలేఖలు ఏముంటుంది? ఏమదు, నథింగ్. కానీ మనుషుల్లో ఒక మోక్షాన్ని పెంచడానికి మాత్రం పనికొస్తాయి. దీని తరచుగా మనం చండీ యాగం అని, రుద్రయాగం అని, వరుణయాగం అని, పుత్రకామిష్టి యాగం అని, ఇలా రకరకాల యాగాల గురించి మనం వింటుంటాం, యజ్ఞాలు యాగాల గురించి అన్నమాట. అంతేకాకుండా ఎవరికైనా పెద్ద నాయకుడికి ఎవరికైనా సరే ఏదైనా వ్యాధి వచ్చినకో త్వరగా కోరుకోవాలి, ఒక యాక్సిడెంట్ అయినకో త్వరగా కోరుకోవాలని యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు చేస్తారు. వాళ్ళకి అంతా జరుగుతుంది. హిందూ సంస్కృతిలో యజ్ఞాలు యాగాలు ఒక భాగమైపోయామ్మా. హిందూ సంస్కృతి కానీ ప్రశ్నించే పని లేదు, మతం మనిషిని ప్రశ్నించనివ్వదు, అది గుర్తుంచు. అది ఎలా ఉంది. ఇక వేదాల కాలంలో తీసుకున్నట్లయితే అగ్ని, వరుడు, ఇంద్రుడు అనే దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు. అప్పుడు కూడా అగ్ని మనకు వర్షాలు లేవు, వర్షాల కోసం ఆ రంగా చేస్తున్నారు. యజుర్వేదంలో మనకు వేదాలు ఉన్నాయి కదా, దాంట్లో యజుర్వేదంలో
రకరకాల యజ్ఞాలు ఎలా చేయాలో, యాగాలు ఎలా చేయాలో అవన్నీ కూడా దాంట్లో రాస్తున్నాయమ్మా. వాటి విధి విధానాల నుంచి వివరించారు. ఎలా యజ్ఞాలు చేయాలి, విధి పద్ధతి ఉండడానికి దేవతలు ప్రసన్నం చేసుకోవడానికి యజ్ఞాల్లో ధాన్యాలు, నెయ్యి, పశువుల్ని ఆ గుండంలో వేసేస్తారన్నమాట. యజ్ఞ గుండంలో వేసేసి అది చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ పశువుల్నే ఆవులతో సహా పడేస్తారు. మళ్ళీ ఆ మాసం తింటారు. అవి పెద్ద గుండాలు వేస్తారన్నమాట. ఆరోగ్యం చేస్తారు. కొన్ని యజ్ఞాల్లో నరబలి కూడా ఇచ్చేవాడు. ఎంత ఘోరదుడు, మనుషుల్ని కూడా ఆ దేవత ప్రసన్నం చేయడం కోసమని నరబలి కూడా ఇచ్చేవాళ్ళు. అది అరంగం చేసుకునే ఇంకా గుర్రాలని కొన్ని చోట్ల యజ్ఞాలు యాగాలప్పుడు అయితే పుత్ర కామిష్టి యాగం అనో ఇలా ఉన్నట్లయితే అది చేస్తే ఆడవాళ్ళని పుత్రుపురే రాజు వేసాడంటే వాళ్ళ రాణికి అబ్బాయి పుట్ట అని చెప్పేసి పుత్ర కామిష్టి యాగం చెప్పి ఒక గుర్రాన్ని తెచ్చి దాన్ని ఇలా పడుకుంటే ఆ గుర్రాన్ని రెచ్చగొట్టి దాని లింగాన్ని దాంట్లో స్త్రీ వెళ్ళదే సచ్చినాడు ఎట్లా దాంతో ఇంత ఉంటుంది, ఇది పది చిరిగిపోయి కూర్చుంటుంది. ఆ రంగం అంత మూర్ఖమైన పనులు చేశారు. మూర్ఖమైన పనులు. అందుకని ఆడదాని యూన్లోకి గుర్రం యొక్క ఆ లింగాన్ని జొప్పించడానికి ప్రయత్నించారు. అవి కూడా ఉన్నాయి ఈ యజ్ఞాలు యాగాల్లో. పుత్ర కామేష్టి యాగం ఇంతకంటే మోక్షం కూడా ఉందా? ఒక గుర్రం యొక్క లింగాన్ని దాంట్లో చెప్పించడానికి చేసే ప్రయత్నం జరిగేది మేడం. అది ఆవేదన కూడా ఈ చండీ యాగం అని ఎన్నో పెద్ద పెద్ద చేయడం ఉంటుంది. అదే వర్షం కొరకపోతే వర్ణ యాగం ఉంటుంది. వర్షాలు కొనడానికి ఇంకా యాగాలకి ఏ సంబంధం ఏమీ లేదులాగా. అంచేత ఈ దేవత ప్రసన్న చేయడానికి యజ్ఞాలు యాగాలు చేయడం అందులో అర్థం లేదు. అసలు దేవుడే లేరు కదా, దేవతలు లేరు కదా. వాళ్ళు ప్రసన్న చేసుకోవడం ఏంటి? వాళ్ళు ప్రసన్న చేయడానికి యజ్ఞాలు యాగాలు చేయడంలో ఔచిత్యం ఏంటి? అసలు వాళ్ళు ప్రశ్నిస్తాడు. అసలు ప్రసన్న చేయడానికి యజ్ఞాలు యాగాలు చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేయడం అనేది ఇంకేం చెప్తాం? మౌఢ్యానికి, మూర్ఖత్వానికి. యజ్ఞాలు యాగాలు దాంట్లో ఎంత మూర్ఖత్వం చెప్తాం కదా. పుత్ర కామిష్టి యాగం కోసం అని పుత్రుగా నాకు ఒక గుర్రాన్ని తీసుకుని దాన్ని ఆడదాని యోనిలో పెట్టించి సంభోగం చేయించాలని ప్రయత్నం చేయడం అంటే అంతకంటే మూర్ఖం కూడా ఉందా? అదే యజ్ఞాలు యాగాలు. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మతం అనేది మౌఢ్యానికి ప్రత్యేక. ఈ యజ్ఞాలు కూడా ఆ మౌఢ్యానికి, మూర్ఖత్వానికి ప్రత్యేక. డాక్టర్ గారు, రేపు ఫిబ్రవరి 16వ తేదీన నాస్తిక కేంద్రంలో డాక్టర్ మారు గారి సంస్మరణ సభ జరుగుతోంది కదా, ఆ కార్యక్రమం గురించి ఒకసారి తెలియజేస్తారా? డాక్టర్ మారు గోరా గారి 8వ సంతానం. ఆడపిల్లలు 4 సంతానం. మొత్తం గోరా గారి 9 పిల్లలు. 9 పిల్లలు 8వ సంతానం. తాను మరి వాసనసింహులు గోరా గారి ఆదర్శాలతో వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం అనే ఆదర్శాలతో వాసనసింహం ఏర్పాటు చేయడం జరిగింది. వాసవ్య అనేది ఈ వాసనసింహం పెట్టి 55 సంవత్సరాలైంది. కానీ 50 తన ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. 1975లో 1970లో వారిని హాస్పిటల్ పెడితే 75లో వచ్చి జాయిన్ అయ్యి ఆ రోజు ఈ రోజు కూడా వాసనసింహులు తన సేవలు అందిస్తున్నారు. గోరా గారు ఏదైతే ఆశించారో ప్రజల్ని చైతన్యపరచాలి, విజ్ఞానాన్ని కలిగించాలి, శాస్త్ర విజ్ఞానం శాస్త్రీయంగా కావాలి, ప్రజలందరికీ ఆరోగ్య సంబంధించిన విజ్ఞానం కలిగించాలి, వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి అని ఈ విధంగా గోరా గారు మెడికల్ సైన్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకి వాళ్ళకి అన్ని రకాలుగా అవకాశం చేయాలి. దానికి పూర్తిగా కమిటెడ్గా ఉండి పనిచేసినామే డాక్టర్ మారు. ఆమె మొన్న 6వ తారీఖున పోయారు. ఈ నెల ఫిబ్రవరి 6వ తారీఖున ఆమెకి న్యూమోనియా వచ్చే నిమోనియా ద్వారా తనకి దాని రికవర్ పోయి వెంటిలేటర్ దాన్ని పోయారు జరిగింది. ఈ వాసనసింహంలో ఆమె ఆధ్వర్యంలో మెడికో సోషల్ వర్క్ యాక్టివిటీస్ చాలా జరిగాయి. దాంట్లో చెప్పుకోదగ్గది ఏంటంటే
80,000 మందికి పైగా ఆడపిల్లలకి ఉచితంగా నర్సింగ్ ట్రైనింగ్ కూడా జరిగింది. ఒక్కో బ్యాచ్లో 40 మంది 70 మంది 80 మందిని 100 మందిని ఒక్కోసారి 150 మంది వరకు తీసుకొని వాసనలో వాళ్ళందరికీ నర్సింగ్ ట్రైనింగ్ ఉంటుంది జరిగింది. 80,000 మందికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక ఆ రోజుల్లో పోలియో వచ్చి చాలామంది అంగవైకల్యం వచ్చి నడవలేకపోతున్నారు. 2 కాళ్ళు 2 చేతులు నడిచేవాడు, మనకు పశువులు నడిచేవాడు, మనుషులు నడిచేవాడు. చాలా అంగవైకల్యం వచ్చేది. అలాంటి పిల్లలందరినీ సేకరించి 3,000 మందికి పోలియో వచ్చిన చిన్నారులకి ఉచితంగా ఆపరేషన్ మన డాక్టర్స్ యొక్క సహకారంతో 3,000 మందికి ఆపరేషన్ చేయడం కాదు, వాళ్ళ క్యాల్పర్స్ ఇవ్వడం కానీ, ఫిజియోథెరపీ చేయడం కానీ, చివరికి చదివించడం, వాళ్ళ చివరికి పెళ్లి చేసేంత వరకు కూడా చాలామంది రిహాబిలిటేషన్ జరిగింది అన్నమాట. 3,000 మంది పైగా చేయడం జరిగింది. అంతా కూడా తన ఆధ్వర్యంలో వాసనసింహ ఆధ్వర్యంలో తన యొక్క దీంట్లో తను తీసుకొని ఆరంగా చేయడం డాక్టర్ మారు చేశారు. అలాగే చేసి వాళ్ళ కాలం అలాగే తను దాదాపు 80,000 దాకా 1,00,000 దాకా క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తుంది. శుక్లత ఆ రోజులు కొన్ని ఇంకా ప్రభుత్వం కూడా చేపట్ల. అలాంటి టైంలో విలేజెస్లోకి వెళ్ళి క్యాట్రాక్ట్ ఆపరేషన్ క్యాంపులు పెట్టి డాక్టర్లు తీసుకెళ్ళి ఆ డాక్టర్లందరూ తన ఐఎంఏలో మెంబర్ కనుక ఐఎంలో కళ్ళ డాక్టర్లు అందరూ సహకరించేవాళ్ళు. ఆ రంగా చేసి ఆ కళ్ళ డాక్టర్ని తీసుకెళ్ళి దాదాపు 80,000 దాకా ఉచితంగా క్యాట్రాక్ట్. దానికి మన కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా తను చేసే సేవలకి సహకారం అందించారు, ఉచితంగా చేయడం జరిగిందన్నమాట. అలాగే నల్లగొండ జిల్లాలో కూడా అక్కడ లంబాడి తండాల్లో ఒక సర్వీస్, అక్కడ లంబాడి తండాల్లో కాన్పులు వస్తుంటే ట్రైబల్ ఏరియా లంబాడి తండాలవి ట్రైబల్ ఏరియాస్. ఆ ట్రైబల్ ఏరియాస్లో కాన్పులు వస్తే కాన్పులు చేసేవారు లంబాడీలే. వాళ్ళ ఫుల్ లంబాడి డ్రెస్ తెలుసు కదా, ఆ లంబాడి డ్రెస్లో ఆ డ్రెస్సులు చేసేవారు. చేసే కాన్పు విచిత్రం ఏంటంటే కాన్పే తర్వాత వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఏమి ఉండవు కదా, పొట్లు ఆగడం. ఆ బుడ్డితాడు ఉంటుంది ప్రెసిడెంట్ ఆ మాయంతో ఎవరు చేస్తే ఒక రాయి పెట్టి బుడ్డితాడు బడ్డీ పెట్టి ఒక రాయితో తెగ్గొట్టేవాడు అంతే. రాయిని కొడితే అయిపోయింది. అలాగా బుడ్డితాడు సెపరేట్ చేసేవాడు. బిడ్డ బయటపడ్డాక మామూలుగా మనం హాస్పిటల్ అయితే దానికి తీస్తాము, స్టెరాయిడ్ కండిషన్లో అంతా చేస్తాం, లైగెట్ చేస్తాం, దారాలు లైగెట్ చేస్తాం, కత్తితో కట్ చేస్తాం. అలా కాకుండా అక్కడ కత్తిళ్ళు ఏమి ఉండవు, దారాలు ఏం లేకుండా కత్తి పెట్టి కొట్టేస్తే అయితే. అలాంటి చోట్ల చాలామందికి ధనుర్వాతం వచ్చి మరి అంతగా రాయి పెట్టి కొడితే రాయి పెట్ట కింద ఒక వచ్చిన రాయి మధ్యలో బుడ్డు ఉండేది, బుడ్డు తాడు, దాని కరవి కొట్టి తెంపుకుంటాం, నలుగురు తిప్పేది అన్నమాట. ఆరగొట్టి వాళ్ళందరినీ చాలా అలాంటివి పోయిన అనేక విలేజ్లో ఉన్నటువంటి మంత్రస్థానాన్ని లంబాడి మంత్రస్థానం తీసుకొచ్చి వాళ్ళందరికీ శుభ్రంగా ఉండి పరిశుభ్రమైన పరిస్థితుల్లో కాన్పులు ఎలా చేయాలి, ఆ బొడ్డుతాడు ఎలా సెపరేట్ చేయాలి, వాడికి అది కూడా ట్రైనింగ్ కూడా జరిగింది. ఇప్పటికి అక్కడ అందరికీ మరి తర్వాత చక్క చావులని నవమాసాలు మోసి చివరికి ఈ లంబాడి చేసే మంత్రస్నానాలు చేసే పిల్లలు చచ్చిపోతుండేవారు. వాళ్ళందరూ కూడా అరగా చేయడం చెప్పారు. అలాగే వాసన నరసింహరావు గత 20 సంవత్సరాలుగా ప్రతి వారం ఆరోగ్య విద్య క్లాస్ జరుగుతుంటుంది. క్లాసులు దాని లైవ్ కూడా పెట్టజరుగుతుంది కూడా. గత 25 సంవత్సరాలుగా ఈ ఆరోగ్య అంటే మామూలుగా చాలా ముఖ్య పాత్ర వహించి డాక్టర్లు ప్రముఖమైన డాక్టర్లు పిలిపించడం, వాళ్ళ చేత ఆరోగ్య సంబంధం డాక్టర్ల చేత ఆరోగ్య విజ్ఞానానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ పెట్టడం అన్ని చేయడం జరిగింది డాక్టర్లందరూ కూడా. ఈ రంగా ఎన్నో కార్యక్రమాలు. అలాగే రకరకాల గ్రహణాలు అవి వచ్చినప్పుడు ఆడవాళ్ళు గర్భిణీలు తీసుకెళ్ళడం, గ్రహణంలో గర్భిణీ ఇంట్లోనే ఉండాలి, బయట రాకూడదు, మూఢనమ్మకాలు తొలగించడానికి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి గ్రహణం అంటే ఇది, ఆ టైంలో గర్భిణీ బయట తిరిగితే ఏం అవ్వదు, రండి చూడండి, నేను కాన్పు నేను చేస్తాను, కాన్పుని హామీ ఇస్తాను చెప్పి ఆ గర్భిణీలో కూడా చేతిని వచ్చి విజ్ఞానం పరిచి వాళ్ళందరూ వాళ్ళు వచ్చి ఆ గ్రహణం చేసి తర్వాత పిల్లలు పుట్టడం జరిగింది. అలా అనేక వందల మంది చేత మూఢనమ్మకాలు వేసి గ్రహణం బయట చేశారు 100 అలాగే మూఢనమ్మకాల నిర్వహణలో అనేక చోట్ల వెళ్ళడం తిరగడం చేయడం. అలాగే
రకరకాల కార్యక్రమం మూఢము కలిగిన కార్యక్రమం చేయడం, మహిళలకు సంబంధించిన అనేక తరగతి పెట్టడం, మహిళా జాగృతి గురించి కోసం విస్తృతం. అలాగే ఇండియన్ మెట్రో స్టేషన్లోను, తర్వాత ఇన్నర్ వీల్ దాంట్లోను, వాసమేళను, ఆధ్యాత్మిక ద్వారాను, సంస్కారం ద్వారాను అనేక స్వచ్ఛంద సేవా సంస్థలతో తన గాఢమైన అనుబంధం పెట్టుకుని వాళ్ళ ద్వారా కూడా ఈ రకంగా అనేక కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలు, మహిళా సాధికార సంబంధ కార్యక్రమాలు ఎన్నో తన జీవితాంతం చేసింది. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన ఆధ్వర్యం వహించిన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసింది. ఆ రంగా రకరకాల ఇది ఎదురు కాదు. నాస్తికత్వం నుంచి గోరా గారు ఏం చెప్తారో, ఏం చేయాలని మెడికల్గా ఉండి ఎలా చేయొచ్చని చెప్తే ఆశించారో అవన్నీ కూడా తను చేసి చూపించింది. వాస నరసింహలో తన సేవలు అందించే కాకుండా హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చే టైంలో ఎవ్వరు కాన్పులు చేసేవాడు కాదు, అమ్మబోయి అనేవాడు, చాలా ముట్టుకునేవాడు కాదు. అలాంటిలో హెచ్ఐవి ఎయిడ్స్ అప్పుడు మొదటి రోజుల్లో ఏదో అయిపోతున్నారు. 6 రోజులుగా వాళ్ళందరూ కాన్పులు చేయడం, ఆపరేషన్ చేయడం అవన్నీ చేశారు. సిజన్ ఆపరేషన్ చేయడం అన్నీ చేయడం చేశారు. అలాగే కరోనా టైంలో కూడా ఎవ్వరూ కాన్పులు చేసేవాడు కాదు. ఆ టైంలో తను ఆ కాన్పులు చేయడం, కరోనా టైంలో కూడా అందరూ హాస్పిటల్స్ మూసేసుకుంటే అప్పుడు ఆసనసం మూయలేదు. ఆసనసం ద్వారా అందరు కరోనా టైంలో కూడా అన్ని రకాల పేషెంట్స్కి సేవలు అందించడం జరిగింది. ఈ రంగా తను అమోఘమైన సేవలు అందించింది. అనుకోకుండా మనం మరణించడం జరిగింది. దీన్ని పురస్కరించుకుని 16 తారీఖు, రేపు 16 తారీఖున, ఈ ఫిబ్రవరి 16 తారీఖున సాయంత్రం 4 గంటలకి నాస్తిక కేంద్రంలో సంస్మరణ సభలు ఏర్పాటు చేయడం. సంస్మరణ సభ మామూలుగా నాస్తికులు ఈ కర్మకాండం చేయరు కదా. తను స్పందించిన తర్వాత కూడా తన కళ్ళని స్వేచ్ఛగా అయిపోయింది దానం చేయడం జరిగింది. తర్వాత కళ్ళని కూడా దానం చేశారు. చావులో కూడా ఇంకొక ఇద్దరు తన కళ్ళతో ఇద్దరు చూపు కూడా అనమాట. రేపు సంవత్సరాల సభ జరుగుతుంది. దాంట్లో చాలామంది పాల్గొంటారు. డాక్టర్లు పాల్గొంటారు, ఆమె ద్వారా వైద్య ప్రతినిధులు పాల్గొంటారు, నాసికామణులు అందరూ పాల్గొంటారు. ఇంకా జరుగుతుంది. ఈ విషయాలు నెక్స్ట్ దాన్ని తెలుసుకున్నాం. మనం ఈ విషయాలు తెలిసిన డాక్టర్ మారుగారు చనిపోయినప్పుడు అనేక మంది, కొన్ని వందలాది మంది వచ్చి ఆమెను దర్శించారు, భౌతికంగా దర్శించారు. ఆమె అంతిమయాత్ర కూడా పాల్గొన్నారు. జరిగింది. రేపు అనేక మంది వాళ్ళ సంతాపాన్ని తెలియజేస్తూ పంపించే లేఖలు పంపించారు. వాళ్ళందరూ కూడా మరి ఈ ఛానల్ ద్వారా మనం వాళ్ళకి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అవి రేపు మా సాయంత్రం ఆదివారం నాడు 16 ఫిబ్రవరి 16 సాయంత్రం 4 గంటలకి విజయవాడ నాస్తిక కేంద్రంలో ఈ సంస్మరణ సభ జరుగుతుంది. ఇవాళ చాలా విషయాలు తెలుసుకున్నాం. మన ఎథిస్ట్ బులెటిన్ అనేది ఎథిజం గురించి, పాజిటివ్ ఎథిజం గురించి, మన నిర్మాణాత్మక నాస్తికత్వం గోరా గారు ఏదైతే ప్రతిపాదించారో పాజిటివ్ ఎథిజం గురించి, అన్ని రంగాల్లోనూ పాజిటివ్ ఎథిజం ఎలాగుంటుంది, ఏ రంగా తోడ్పడుతుంది, దానికి సింబల్ కానీ సమరం ఛానల్స్ ఉంటున్నాయి. అనేక దాదాపు 20 ఛానల్స్ మనం నడుపుతున్నాం. సమరం ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నాం. ఈ 20 యూట్యూబ్ ఛానల్స్లో ఒక ఛానల్ సమరం ఎక్స్పర్ట్ల ఛానల్. దాంట్లో లీగల్ విషయాలు, న్యాయపరమైన విషయాలు ఏమిటంటే ప్రజలకు చైతన్యం కలిగించడం కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం, చట్టం గురించి అవగాహన తీసుకురావడం కోసం చేయడం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో ఇప్పుడు ఇటీవల కాలంలో మహిళలు వాళ్ళ రక్షణ కోసం మహిళలకు అనేక సమస్యలు వస్తుంటాయి. మహిళల విషయంలో చూసినట్లయితే మహిళల ఆస్తుల గురించి వస్తాయి, వాళ్ళకి విడాకుల గురించి ఉంటాయి, వాళ్ళకి సంసార భార్యాభర్త మధ్య ఉంటాయి. వాటన్నిటికీ చట్టం ఏ రకంగా రక్షిస్తాం. ఆస్తుల విషయం ఎలా ఉంటుంది, ఒకవేళ కట్నం ఇస్తే కట్నం డబ్బులు వాళ్ళకి ఒకవేళ విడిపోయిన డబ్బులు ఎలా వస్తాయి, చట్టపరమైన ఎన్నో ఉన్నాయి. అలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాల్ని సమరం ఎక్స్పర్ట్ లాలో మనం తెలుసుకోవాలి. చాలామంది చూసి మాకు ఎవ్వరూ చెప్పని విషయాలండి, మాకు నిజంగా ఇలాంటి మాకు తెలియక తిక్కమ పడిపోతుంటాము. చాలా కామన్ విషయాల్ని ఇది
మాకు తెలియజేస్తున్నారని ఎంతమందో తెలియజేస్తున్నారు. చాలా కామన్. ఆ సమస్య వచ్చినప్పుడు అది తెలిసి వస్తుంది. మాకు ఎంతో అవసరమైన విషయాల్ని, ఎంతో అమూల్యమైన విషయాల్ని చెప్పడం జరుగుతుంది సమరం ఎక్స్పర్ట్ లాలో అని చెప్తున్నారు. చాలామంది బాగా మెచ్చుకుంటున్నారు విషయాన్ని మాత్రం. ఎవరైతే నిజంగా సమస్యలతో ఉన్నారో చట్టం నుంచి అవగాహన కలిగిస్తున్నారు. చాలా తేలిక అధ్యయనంలో మాకు ఇదే ఉందని ఆరుగా సమరం ఎక్స్పర్ట్ లాలో మరి అన్ని విషయాలు ఇదేని కాదు, చట్టాలకు సంబంధించిన విషయాలన్నింటిలో కూడా అందరి మహిళలేనే కాదు, అన్ని రకాలు అదేని కాదు, అన్ని రకాల విషయం చేస్తుంది. అంచేత సమరం ఎక్స్పర్ట్ లాని కూడా అందరు చూడాలనుకుంటున్నాం. దాంట్లో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సమరం ఎక్స్పర్ట్ లాలో కూడా చాలా అందరికీ డే టు డే లైఫ్లో అనేక చట్టపరమైన సమస్యలను దాన్ని చేయడం జరుగుతుంది. ఇది యూనిక్ అని చెప్పచ్చు. అన్నీ ఇదేది కాదు, ఎన్ని విషయాలు చెప్పడం జరుగుతుందో ఒక్క యాంగిల్లోనే ఒక సివిల్ కేసు గురించడం లేదా క్రిమినల్ గురించడానికి కాకుండా మొత్తం అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పడం సెషన్స్, ఏ సెషన్స్ జరగవచ్చు ఏంటిని కూడా చెప్పడం జరుగుతుంది. అన్నది చూడాలని కోరుతున్నాను. మరి ఇవాళ చాలా విషయాలు చెప్పుకున్నాం. మరి మళ్ళీ వచ్చే బిల్టన్ కలుసుకున్నాం. అంతవరకు మన ప్రేక్షక సెలవు. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిస్ట్ బులెటిన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.